ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో దళితులపైన అత్యాచారాలు వివక్ష జరుగుతుంది. అది వార్త కాదు ఇప్పుడు, ఎందుకంటే సర్వసాధారణం అయిపోయింది. సమాజం కూడా పట్టించుకోవట్లేదు. ఏది మన కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఈ ఆధిపత్య భావజాలానికి అణచివేతకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు మినహాయించి బయట వాళ్ళు జరిగే మన మహిళల మీద, దళిత మహిళల మీద, ఆదివాసీ మహిళల మీద అత్యాచారాలు జరిగిన, దమనకాండ జరిగిన సర్వసాధారణం అయిపోయింది. అది పెద్ద వార్త కాదు ఇప్పుడు జనానికి. కానీ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఈ దేశ అత్యున్నత వ్యవస్థ సుప్రీంకోర్టుకి ఒక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వాళ్ళకు కూడా మాకు లెక్కలేదు అనేటువంటిది ఈ సమాజంలో ఉన్నటువంటి ఆధిపత్య భావజాలం ఎవరైతే నడుపుతున్నారో, ప్రజల మీద, దేశం మీద, వ్యవస్థల మీద మానసిక యుద్ధం చేస్తున్నారో వాళ్ళు ప్రకటించారు స్పష్టంగానే. కానీ గవాయ్ గారు పెద్ద మనసుతోటి ఐ డోంట్ కేర్, ఇటువంటి జరగనివ్వండి, ఐ డోంట్ కేర్, నేను నా పని నేను చేసుకుంటా పోతా, రాజ్యాంగం గొప్పది, నాకు రాజ్యాంగం ఇచ్చిన విధులను నిర్వర్తిస్తా అని గొప్పగా ప్రకటించడమే కాకుండా ఆ సన్నాసిని ఏమనొద్దు, వదిలిపెట్టేయండి, తిరగనివ్వండి స్వేచ్ఛగా అని చెప్పారు. కానీ అదే గవాయ్ గారి మీద దాడి జరిగిన సందర్భం ఉల్టా అయితే, దాడి చేసిన వ్యక్తి ఒక దళితుడు, ఒక ఆదివాసి అయ్యుండి, అటు ఉన్నది ఒక సనాతనవాది అయ్యుంటే ఈరోజు దేశం మొత్తం కూడా కల్లకల్లోలంగా మారి ఉండేది. ఇది రాజకీయ పార్టీలు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఆడుతున్నటువంటి డ్రామా, ఒక నాటకం. ఎందుకంటే వాళ్ళు చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దగా చూస్తుంటారు, కానీ ఒక పెద్ద విషయాన్ని చాలా సూక్ష్మంగా చిన్న విషయంగా పరిగణించేటువంటి పరిస్థితి ఈరోజు మన సమాజంలో ఎదురైంది. ఈ మానసిక యుద్ధంలో గెలవాలంటే కూడా మనం మానసికంగా చాలా దృఢంగా మారాలి, ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడాలి, మనకున్నటువంటి జ్ఞానాన్ని పెంచుకోవాలి, మనకున్నటువంటి ఆలోచన దృక్పథాన్ని పదిలపరుచుకోవాలి, ఇంకా గట్టిపరుచుకోవాలి, మనం కొట్టుకుపోకుండా గట్టిగా నిలబడాలి. ఈరోజు ఇందాక మిత్రుడు పాట పాడాడు, గాలి దేకులము, నేల దేకులము, ప్రకృతి దేకులము, నీటి దేకులము అని. వాళ్ళకి ఐడియా రాలే, ఇప్పుడు వచ్చింది కాబట్టి వాళ్ళు దీన్ని కూడా ఆలోచిస్తారు. ఇక ఏ ప్రాంతంలో గాలి ఆ ప్రాంతం కుల వాళ్ళది, ఎక్కడున్న నేల ఆ కులపు వాళ్ళది అని ప్రకటించినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇవన్నీ ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థని ప్రతిబింబిస్తామని. అందుకనే మొన్న మిత్రుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిత్రుడు ఫేస్బుక్లో ఒక వార్త పెట్టాడు. అంటే దీని మీద ఒక రియాక్షన్. కోర్టుల్లో వస్తున్నటువంటి, మాకు వ్యతిరేకంగా కోర్టుల్లో వస్తున్నటువంటి తీర్పులకు వ్యతిరేకంగా మేము చెప్పులు విసిరి ఉంటే ఈరోజు భారతదేశంలో ఉన్న కోర్టులన్నీ చెప్పులతో నిండిపోయి ఉండేది అని పెట్టాడు ఆయన. విక్టర్ బాబు మన ఎస్సీ ఎస్టీ కమిషన్ మిత్రుడు. అక్కడ నాకు చాలా అది చూసిన తర్వాత నిజంగా ఇటువంటి రెస్పాన్సు దాంట్లో కోపము, ఆగ్రహము, ఆలోచన ఉంది, సహించే తత్వం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి బిఆర్ గవాయ్ మీద జరిగినటువంటి దాడి, లేదు వాళ్ళ అమ్మగారు, వీళ్ళంతా అంబేద్కర్ జన్మించిన రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు, అంబేద్కర్ భావజాలాన్ని, బుద్ధుని బోధనల్ని అనుసరించేటువంటి వ్యక్తులు వీళ్ళు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సభకి వాళ్ళ మదర్ని ఇన్వైట్ చేసి ఆమె వెళ్ళలేదనే కోపంతో చేశారేమో అనేటువంటిది కూడా వార్త జరుగుతూ ఉంది. ఎందుకంటే గవాయ్ గారి తల్లి నిరాకరించారు, నేను రాను ఆ మీటింగ్లకి, అటువంటి భావజాలం ఉన్న మీటింగ్కి నేను రానని ఆమె చెప్పటం, ఇవన్నీ కూడా జరిగి ఉండొచ్చు. కానీ ఆ 70 సంవత్సరాల వృద్ధుడు ఎవరైతే చెప్పు విసిరాడో ఆయనలో చెప్పాడు, క్షమించి వదిలిపెట్టినా కూడా నాకు పశ్చాత్తాపం లేదు, బార్లో నుంచి తీసేశారు, కోర్టులోకి రానివన్నారు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఐడి కార్డును తీసుకున్నారు, ఎంట్రీ కూడా లేదని చెప్పారు, అయినా కూడా ఆయనలో పశ్చాత్తాపం లేదు, నేను ఈ దేశం కోసం, సనాతన ధర్మం కోసం చేసినటువంటి నా గొప్ప కంట్రిబ్యూషన్ అని గర్వంతో విర్రవీగుతూ ఉన్నాడు. ఇంకా కాబట్టి చట్టం, పెద్ద మనుషులు గవాయ్ గారు క్షమించి వదిలేసినా చట్టం వదిలేయకూడదు, అతన్ని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి ఆధిపత్య భావజాలాన్ని క్షమించకుండా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఈ మానసిక యుద్ధంలో మనం గెలవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నకి ధన్యవాదాలు. మిత్రులారా, మీరు గుర్తుపెట్టుకుని దయచేసి చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మన ఉద్దండులు ఉన్నారు, 80 సంవత్సరాలకు పై చిలుకున్నటువంటి జేబీ రాజు గారు. ఈరోజు జస్టిస్ గవాయిపై చెప్పు విసరడాన్ని ఖండిస్తూ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ నిర్వాహకులు
కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలా బాబు గారు, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్ గారు, వెంకటేష్ గారు, వారికి ముందుగా అభినందిస్తూ ఈ దాడిని తెలంగాణ రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం చూసినట్లయితే అక్కడ చెప్పు ఇసిరిన తర్వాత ఆయన మాట్లాడిండు ఏమని, సనాతనం గురించి ముందుకు తీసుకొచ్చారు. మనం గత 2-3 సంవత్సరాల నుంచి పరిశీలన చేస్తే ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అవుతా ఉంది. గతంలో వాళ్ళు హిందుత్వ అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మొన్న పార్లమెంట్లో వాళ్ళ సీట్లు తగ్గిపోయాక ఇప్పుడు కొత్త నినాదాన్ని తీసుకోవాలి, అదే పాత నినాదాన్ని తీసుకుంటే మా పప్పులేం ఉడకట్లేదు, అందుకనే కొత్త అంశంతో ముందుకెళ్ళాలనే ఆలోచన చేస్తున్నట్లు మనం భావించాల్సిన అవసరం ఉంది. అందుకనే సనాతన అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ దాడులకు పాల్పడే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఈ దాడులు ఇప్పుడు సనాతనం పేరుతోటి చేస్తుర్రా అంటే గతంలో హిందుత్వ అనే పేరు మీద కూడా వాళ్ళు ప్రచారం చేసే క్రమంలో కూడా ఇలాంటి దాడులకు పాల్పడిన ఘటనలు అనేకమైనవి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సనాతన అనే కొత్త ముసుగుతోటి ముందుకొస్తుర్రు కాబట్టి మనకు ప్రధానంగా చూసినట్లయితే వాళ్ళు ప్రధానంగా హిందువుల కోసమే మేము పనిచేస్తున్నాం అనే దాని గురించి వాళ్ళు చేస్తూ ఉన్నారు ప్రచారం. కానీ హిందువులందరికీ వ్యతిరేకంగానే వాళ్ళ ప్రధాన కార్యాచరణ అనేది ఉంటా ఉంది. ప్రధానంగా దళితులు, గిరిజనులు, ఆదివాసులు, మహిళలు వీళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళ కార్యాచరణ అనేది మనకు మొత్తం వాళ్ళ చరిత్రనంతా చూస్తే, అంటే ఆర్ఎస్ఎస్ చరిత్రనంతా మనం చూసినట్లయితే వాళ్ళ కార్యాచరణ ఈ విధంగానే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంటే మళ్ళీ వర్ణ వ్యవస్థను ముందుకు తీసుకురావడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకనే ఇట్లాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా మన సమాజాన్ని, అట్టడుగున ఉన్న మన సమాజాన్ని చైతన్యవంతం చేయడం కోసం ఇట్లాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు, అదే రకంగా దానికి వ్యతిరేకంగా ప్రజలందరినీ కదిలించడం కోసం ఒక కార్యాచరణ అనేది అవసరమని తెలంగాణ రైతు సంఘం భావిస్తుంది. అందుకనే ప్రజలందరినీ చైతన్యవంతం చేయడం కోసం ఇట్లాంటి యాక్టివిటీ చేయాలి. దీన్ని ఇంతటితోటి ఆప్ చేయకుండా జిల్లాలలో కూడా ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలి. ఇటువంటి జరిగిన దాడిని ఖండిస్తూ ప్రజలందరినీ చైతన్యవంతం చేయడం కోసం కేవీపీఎస్, డివైఎఫ్ఐ పూనుకుంటారని తెలియజేస్తూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మిత్రులు.